రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడం గాని, ఇవన్నీ కూడా సో, ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్. నెక్స్ట్ 30వ ప్రశ్న. కుంభకోణం ఇది తమిళనాడు. పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగిన సంవత్సరం. కుంభకోణం పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగిన సంవత్సరం 2002, 2003, 2004, 2005. వాట్ ఈజ్ రైట్ ఆన్సర్? ప్లీజ్ కామెంట్. ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్కి సపోర్ట్, మీరు ఇచ్చే లైక్ చాలా చాలా సపోర్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నా. 30వ ప్రశ్నకి ఆన్సరు 2003 అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి. 31వ ప్రశ్న. జైపూర్లో వరుస పేలుళ్లు జరిగిన సంవత్సరం. జైపూర్లో వరుస పేలుళ్లు జరిగిన సంవత్సరం ఇది 2005, 2006, 2007, 2008. ఈ ప్రశ్న ఇంతకుముందు వచ్చినట్టు అనిపిస్తుంది మన వీడియోలనే, ఈ లైవ్లే. జైపూర్లో వరుస పేలుళ్లు జరిగిన సంవత్సరం. ఇక్కడ 2008 అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 32వ ప్రశ్న. తల్లిదండ్రులు ఇతర ప్రజలలో అవగాహన కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించేది. తల్లిదండ్రులు ఇతర ప్రజలలో అవగాహన కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించేది విద్యార్థులు, బాలబాలికలు, యువత, వృద్ధులు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, విద్యార్థులు. వెరీ గుడ్. 33వ ప్రశ్న. జపాన్ భాషలో నామే అంటే. జపాన్ భాషలో నామే అంటే ఏంది? ఓడలు, పడవలు, అలలు, భూకంపాలు. రెగ్యులర్గా నా కోసం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తామంటే ఖచ్చితంగా లైవ్ ఉంటుంది, లైవ్లోకి వస్తామనేటోళ్ళు ఒకసారి కామెంట్లో చెప్పండి. రెగ్యులర్గా లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తా. ఇది మీకు యూజ్ అయ్యే కంటెంటే పెడతా మ్యాక్సిమం. సో ఇక్కడ జపాన్ భాషలో నామే అంటే అలలు అని అర్థమండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 34వ ప్రశ్న. సముద్రంలోని భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలటం లేదా కొండ చర్యలు విరిగిపడటం వల్ల పెద్ద పెద్ద అలలు చెలరేగి తీర ప్రాంతాలకు అతలాకుతలం చేయటం దేని పని? సముద్రంలోని భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం లేదా కొండ చర్యలు విరిగిపడటం వల్ల పెద్ద పెద్ద అలలు చెలరేగి తీర ప్రాంతాలకు అతలాకుతలం చేయడం దేని పని? వరదల పనా, తుఫాన్ల పనా, సునామీ పనా, ఏది కాదా? ఫోర్ టు 5 లెసన్స్తో పెట్టండి. ఓకే, ఐ విల్ ట్రై. ఇక్కడ సునామీ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ ప్రశ్నకి. కొంచెం లెంతీగా ఉంది, చదవండి. నెక్స్ట్ 35వ ప్రశ్న అండి. వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం. వాన తక్కువ పడితే అంటే వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం. వరద, కరువు, భూకంపం, పంటలు మునిగిపోవడం. ఇక్కడ ఈ క్వశ్చన్కి మీరు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పెడతారో ఒక్కసారి గమనిస్తే, నేను 35 క్వశ్చన్కి ఆన్సర్ పెట్టానండి. బి, ఆప్షన్ బి ఫస్ట్ ఆన్సర్ అయితే కామెంట్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ పెట్టాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వర్షపాత లోపం వల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం కరువు అండి. ఈ వర్షపాతం తక్కువ పడితే పంటలు కూడా మునిగిపోతాయి అనేది అనుకోవచ్చు కొంతమంది, ఇది కాదు. కరువు అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 36వ ప్రశ్న. ప్రతి 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరువు చోటు చేసుకునే ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతం ఏది? ఎవ్రీ 5 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే 2 ఇయర్స్ కరువే ఉంటుంది అక్కడ. అది ఏ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో? ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ, ఏది కాదు? పెట్టండి, కామెంట్ చేయండి. రాయలసీమ అండి. ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్ అనుకుంటున్నా. చాలామందికి ఆన్సర్ తెలిసే ఉంటుంది 36వ ప్రశ్నకి. 37వ ప్రశ్న. పట్టణ ప్రాంతాల్లో ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటినంతా జాగ్రత్తగా నిల్వ చేయడానికి సులభమైన పని ఏది? పట్టణ ప్రాంతాల్లో ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటినంతా జాగ్రత్తగా నిల్వ చేయడానికి సులభమైన పని. మురుగు కాలువలలోనికి పంపించడం,
ఇంకుడు గుంతల్లోకి పంపించడం, ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం, ఏదీ కాదు. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇంకుడు గుంతలోనికి పంపించడం అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ. వెరీ గుడ్. 38వ ప్రశ్న. కరువు ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలలో చేపట్టే పథకం ఏది? కరువు ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలలో చేపట్టే పథకం సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకం, నీటిపారుదల పథకం, సమగ్ర నీటి నిల్వ పథకం, వరద నియంత్రణ కార్యక్రమం. ఇక్కడ సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకం అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ 38వ ప్రశ్నకి. 39వ ప్రశ్న. వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టే ముఖ్యమైన పని ఏది? ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి యూజ్ఫుల్ కంటెంట్ అంతా వస్తుంది. IIIT భాషలకు సంబంధించి 10th క్లాస్ పిల్లలు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే IIIT భాషలకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన 3 వీడియోలు ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి అందులో నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. మీకోసం నేను కష్టపడుతున్నా, మీరు ఖచ్చితంగా నన్ను లైక్ చేయాలి. వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టే ముఖ్యమైన పని పొలాల్లో వాడిన నీటి సంరక్షణ, అడవుల పెంపకం, తక్కువ నీళ్ళు అవసరమయ్యే చెట్లు, పంటలను ప్రోత్సహించడం పైవన్నీ. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఖచ్చితంగా ఈవినింగ్ 7 o'clockకి లైవ్కి రండి. లైవ్లో ఖచ్చితంగా పాల్గొనండి. మంచి కంటెంట్ని అయితే పొందండి. డిఎస్సికి కానీ టెట్కి కానీ. మొదటి ప్రశ్న. సునామీ ఏ దేశపు భాషా పదం? తెలిసినా తెలియకుండా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ ఆన్సర్ని, సమాధానాన్ని తెలియజేయండి. దానికి సంబంధించిన ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏందనేది నేను చెప్తా. సునామీ ఏ దేశపు భాషా పదం? భారత్, శ్రీలంక, జపాన్, రష్యా. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆన్సర్ కామెంట్లో వచ్చింది. జపాన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. రెండో ప్రశ్న. పురుగుల తాకిడి ఏ రకపు వైపరీత్యం? సెకండ్ క్వశ్చన్ చూడండి. పురుగుల తాకిడి ఏ రకపు వైపరీత్యం? వేగంగా సంభవించే, నిదానంగా సంభవించే, మానవ నిర్మిత, ప్రకృతి సహజ. ఆన్సర్ని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తూ వీడియోను కొనసాగిద్దాం. ఆప్షన్ బి నిదానంగా సంభవించే వైపరీత్యం. పురుగుల తాకిడి అనేది నిదానంగా సంభవించే వైపరీత్యం. మూడో ప్రశ్న. కుంభకోణం ఏ రాష్ట్రంలోనిది? కుంభకోణం ఏ రాష్ట్రంలోనిది? తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్. థర్డ్ క్వశ్చన్కి కామెంట్ రూపంలో ఆన్సర్ని చేయండి. ఈ కుంభకోణం అనేది తమిళనాడు రాష్ట్రానికి చెందింది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నాలుగో ప్రశ్న. క్రింది వానిలో ప్రత్యేకమైనది ఏది? తుఫాన్లు, వరదలు, సునామీ, కరువు. ఈ నాలుగింటిలో ప్రత్యేకమైనది ఏది? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి కరువు. ఈ తుఫాను, వరద, సునామీ అనేది మొత్తం డిఫరెంట్, కరువు అనేది డిఫరెంట్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఐదో ప్రశ్న. భారతదేశంలో తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలు తరచు దేనికి గురవుతుంటాయి?